ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒప్పో A95 మోడలు. ఇది చూడండి, మొబైలు ఛార్జింగ్ పెట్టగానే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయితే మనకి అవడం జరుగుతుంది. చూడండి, ఓపో అని ఫస్ట్లోగా వస్తుంది, మళ్ళీ ఆఫ్ అయిపోయి రీస్టార్ట్ అవుతుంది. దీని ప్రాబ్లం అయితే ఇది వేరే షాప్ నుండి అయితే పంపించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనము ఐ స్కాన్ అయితే చేసి చూద్దాము. చూడండి, ఇక్కడ మొత్తం షీల్డ్ అయితే రిమూవ్ చేస్తున్నారు. ఇక్కడ కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న బాల్స్ అనేవి అయితే ఉన్నాయి. మొత్తం ఐ స్కాన్ అయితే చేద్దాము. ఎక్కడెక్కడ వర్క్ జరుగుంది ఏంటి అనేది అయితే బాగా నీట్గా ఐ స్కాన్ అయితే చేసి చూసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ రెండు క్యాప్స్ అయితే కలిసిపోయినాయి. అవి ఎందుకు అనేది అయితే అది వేరు ప్రాబ్లం, అంటే వేరేనా లైను వేరేనా లేకపోతే ఏంటి అనేది ఒకసారి బిట్ మ్యాప్లో చూడండి. ఇదైతే గ్రౌండు, కిందదైతే వాల్యూ. అలాగే ఈ క్యాప్కి చూద్దాం, కిందది గ్రౌండు, పైది వచ్చేసి వాల్యూ రావాలి మనకి. కానీ ఇక్కడ ఏమొస్తుంది, గ్రౌండ్ వస్తుంది. అందుకని ఈ పక్కన ఉండే క్యాప్ దానికి గ్రౌండ్ అనేది కనెక్ట్ అయిపోయింది అన్నమాట. అదైతే ఉంది ప్రాబ్లం, అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఒక ఫాస్ట్ ఛార్జింగ్ ఐసీ దగ్గర అయితే క్యాప్ అయితే సిరీస్లో ఉండే క్యాప్ రిమూవ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక లేయర్లో షార్ట్ అనేది అయితే అయ్యింది. ఇక్కడ చూడండి, బాల్స్ అన్నీ బాగా హీట్ అనేది అయితే అప్లై చేసినట్టున్నారు. అందుకని ఆ బాల్స్ అయితే మనకి లీక్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏం చెప్పారంటే, ఇంతకుముందు VPH లైన్లో షార్ట్ అనేది అయితే ఉన్నింది. ఆ షార్ట్ క్లియర్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం అయితే వస్తుందని చెప్పారు. చూడండి, ఇక్కడ ఈ లేయర్లు అయితే మనకి బర్న్ అయిపోయింది అని అన్నారు. చూడండి, ఒక సైడ్ చూస్తే GR ఓకే వస్తుంది, ఇంకో సైడ్ చూస్తే మనకి షార్ట్ అనేది అయితే మనకి షార్ట్ చూపిస్తుంది. ఇప్పుడు అందుకని అది మళ్ళీ ఇంక వేరే లైన్కి ఏదైనా టచ్ అయ్యి గబక్కన, అందుకోసం అయితే నేను ఆ లేయరు ఉన్న కొద్దిగా కటింగ్ అయితే చేసేస్తున్నాను, అంటే పక్కదానికి టచ్ కాకుండా ఉండేదానికి. చూడండి, ఒకసారి GR అయితే చెక్ చేయగానే దానికి 00 అయితే వస్తుంది. సరే, ఒకసారి ఈ క్యాప్స్ రెండు షార్ట్ చూపిస్తున్నాయి కాబట్టి అందుకోసం ముందు వాటిల్ని సపరేట్ చేద్దాం అనేసి నేను ముందు సపరేట్ అయితే చేస్తున్నాను. చూడండి, మనం సపరేట్ అయితే చేసాము. చూడండి, ఇప్పుడు GR వాల్యూ చూద్దాం. ఇప్పుడు మనకి GR అయితే మనకి సెట్ అయిపోయింది. చూడండి, ఒక సైడ్ 0 వస్తుంది, ఇంకో సైడు వాల్యూ అయితే మనకి వస్తుంది. GR మనకి సెట్ అయిపోయింది. కానీ ఇక్కడ చూడండి, ఒక సైడు 0 వస్తుంది, ఇంకో సైడ్ మటుకు GR 12 వస్తుంది. అది ఏ లైనా అనేది చెక్ చేస్తే అక్కడికి ఒకటి అయితే ఇక్కడ మనకి ఒక క్యాప్ అయితే షార్ట్ చూపించింది. అది ఏ లైన్కి వెళ్తుందని చూస్తే చూడండి, ఇక్కడ VPH లైన్కి అయితే మనకి అది కనెక్ట్ అయ్యింది. చూడండి, ఇప్పుడు ఏమన్నా మనకి ప్రాబ్లం రెక్టిఫై అయిందా అని చూస్తే సేమ్ అదేవిధంగా మొబైల్ అయితే రీస్టార్ట్ అయితే అవుతుంది.
చూడండి వోల్టేజ్ మనం చెక్ చేస్తున్నప్పుడు 3.4 3.5 అయితే మనకి వోల్టేజ్ అనేది వస్తుంది. చూడండి జిఆర్ చెక్ చేసినప్పుడు 350 అలా వచ్చింది. ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ 75కి వచ్చేసింది జిఆర్. ఇది జిఆర్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఒక ఎల్డిఓ దగ్గర అయితే అక్కడ చూసారు కదా, అక్కడైతే ఆ క్యాప్ దగ్గర షార్ట్ అయితే చూపిస్తుంది. అంటే 2 సైడ్లు 0 అయితే మనకి వస్తుంది. అది వస్తుంది ఎక్కడికి వెళ్తుంది చూస్తే వీపీహెచ్ లైను. అందుకోసం ఏం చేస్తున్నానంటే మొత్తం బోర్డు మొత్తం రోజుని అనేది అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ప్రాబ్లం అనేది వీపీహెచ్ లైన్లోనే ఉంది. ఆ వీపీహెచ్ లైన్లో వాళ్ళు షార్ట్ కిల్లర్ అప్లై చేసినప్పుడు ఈ లేయర్లో కట్ అయిపోయింది. ఇప్పుడు ఒక సైడు కట్ అయిపోయింది కాబట్టి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మనం రిమూవ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా మొబైల్ అనేది రన్నింగ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఈ లేయర్ దగ్గర లీకేజ్ లాగా ఉంటుంది. అందుకోసం ఈ లేయర్ అనేది కట్ అయిపోయింది ఆ హెవీ యాంపియర్స్ వల్ల. ఇది కట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను ఆ లేయర్ దగ్గర నేను వోల్టేజ్ అయితే ఇంజెక్ట్ చేయగానే ఎక్కడ కూడా బర్న్ అయితే అవ్వట్ల. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా కాంపోనెంటో లేకపోతే ఏదైనా ఐసీనో ఏదో ఒకటి బర్న్ అనేది అయితే అప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లం ఉంది అనేది అయితే అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా బర్న్ అవ్వలేదు. అంటే ఆ ప్రాబ్లం అనేది బయటపడట్ల. చూడండి మళ్ళీ వోల్టేజ్ అయితే ఇంజెక్ట్ చేశాను కానీ ఎక్కడో కూడా కాంపోనెంట్ మెల్ట్ అవ్వట్లేదు, అలాగే ఐసీ కూడా మనకి మెల్ట్ అవ్వట్లేదు. చూడండి ఒకసారి జిఆర్ అయితే చెక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు జిఆర్ 0.00829 ఈ విధంగా జిఆర్ అయితే వస్తుంది. అసలు ఏమైనా మొబైల్ మనకి రన్నింగ్లో ఉందా లేదా చూస్తే మళ్ళీ మొబైల్ అయితే రీస్టార్ట్ అవుతుంది. సరే అని చెప్పేసి ఒకసారి వైఫై ఐసీ వల్ల కూడా రీస్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వైఫై ఐసీ అయితే నేను రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది మొత్తం రోజును వేస్తుంది కాబట్టి ఒకసారి మొత్తం లైట్గా టిన్నర్తో క్లీనింగ్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఫ్లక్స్ వేసి వైఫై ఐసీ అయితే రిమూవ్ చేస్తున్నాను. చూడండి వైఫై ఐసీ అయితే మనము రిమూవ్ అయితే చేసాము. చూడండి ఎక్కడైనా ఇప్పుడు మనకి జిఆర్లో అవన్నీ ఓకే ఉన్నాయా లేదా అనేది అయితే చెక్ చేశాను. ఇది రోజునంతా వేసేసరికి కొద్దిగా బాగలేకపోయేసరికి మొత్తం టిన్నర్ వేసి నీట్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది ఎప్పుడైతే వైఫై ఐసీ రిమూవ్ చేసామో అప్పుడు మొబైల్ అనేది డెడ్ అయిపోయింది. ఎందుకంటే దీని కిందనే యూఎఫ్ఎస్ ఉంది. ఇక్కడ ఇంకా యూఎఫ్ఎస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనము ఇంకా ఎలాగో యూఎఫ్ఎస్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి సిపియు కూడా రిమూవ్ చేసుకుంటే మంచిది. చూడండి ఇక్కడ వోల్టేజ్ 3.4 వోల్టేజ్ అయితే వస్తుంది, అంటే వీపీహెచ్ వోల్టేజ్. చూడండి బక్ వోల్టేజ్లు మటుకు మనకి రిలీజ్ అవ్వలేదు. చూడండి బక్ వోల్టేజ్ అయితే మనకి రిలీజ్ అవ్వాల. నేను ఎప్పుడైతే ఈ వైఫై ఐసీ రిమూవ్ చేయడానికి ట్రై చేశానో దాని కిందనే ఎగ్జాక్ట్ దాని కిందనే యూఎఫ్ఎస్ సిపియు ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందే బాగా హీట్ అనేది, ఇది చూడండి బాల్ కూడా బయటకు వచ్చింది. ఇంతకుముందే ఆల్రెడీ బాగా హీట్ అనేది అయితే చూపించడం వల్ల ఆ యూఎఫ్ఎస్ దగ్గర బాల్స్ అనేవి బాగా బయటకు వచ్చేసినాయి.
ఇప్పుడు వైఫైసి రిమూవ్ చేస్తా ఈ కింద ప్యాడ్లని అంటే బాల్స్ కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అందుకోసం ఖచ్చితంగా CPU UFS అయితే రిమూవ్ చేస్తున్నాను. అంటే మళ్ళీ ఇది చేసిన తర్వాత ఎలాగో అది కూడా ఏదైనా గబక్కన లీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాని పక్కనే ఉంటుంది కాబట్టి రెండు ఒకేసారి చేసేద్దామని ముందు CPU UFS అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇంకోటి ఇవి రెండు రిమూవ్ చేసిన తర్వాత మనకి మెయిన్ VPH లైన్లో ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని కూడా ఒకేసారి క్లియర్ చేసేసుకుని ఈ రెండు ఇన్స్టాల్ చేసామంటే ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయిద్దని ఇంకందుకని ఎట్లాగో ఇది తీయాలి కాబట్టి ముందు ఇవైతే రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి UFS అయితే రిమూవ్ చేసాము. చూడండి ఇప్పుడు UFS CPU అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఫ్లక్స్ అనేది అప్లై చేసుకొని అన్నీ ఆ బాల్స్ అన్నీ డౌన్ గ్రేడ్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మొత్తం బాల్స్ అనేవి డౌన్ గ్రేడ్ చేసి ఒకేసారి ఆ బ్లాక్ పేస్ట్ కూడా నేను రిమూవ్ చేయడం అయితే చేస్తున్నాను. ఇది రెండు విధాలుగా అయితే రిమూవ్ అయితే చేయొచ్చు. ముందు డౌన్ గ్రేడ్ చేసుకుని బ్లేడ్తో హీట్ చూపిస్తూ 007 బ్లేడ్ తోటి రిమూవ్ చేయొచ్చు. అలాగే ఐరన్ తోటి కొద్ది బ్లోర్ హీట్ చూపిస్తూ ఐరన్ తోటి ఆ బ్లాక్ పేస్ట్ అనేది రిమూవ్ అయితే మనం చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఈ బ్లాక్ పేస్ట్ అనేది బ్లోయర్ తోటి హీట్ చూపిస్తూ ఐరన్ తోటి ఆ బ్లాక్ పేస్ట్ అనేది రిమూవ్ అయితే చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ బ్లాక్ పేస్ట్ అనేది రిమూవ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు నీట్గా విక్తో అయితే క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఈ బాల్స్ అన్నీ కింద ఫ్లాట్గా వచ్చేస్తాయి అన్నట్టు, మొత్తం నీట్గా ఫ్లాట్గా అయితే వచ్చేస్తాయి. చూడండి CPU దగ్గర అయితే మొత్తం నీట్గా విక్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఒక రెస్టర్ రిమూవ్ అయిపోయేసరికి దాన్ని కరెక్ట్గా దాని ప్లేస్లో కూర్చోబెట్టడం జరిగింది. ఇప్పుడు UFS ఉండే ప్లేస్లో విక్ అయితే చేస్తున్నాను. చూడండి మొత్తం ఇప్పుడు నీట్గా విక్ అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నీట్గా బ్రష్ తోటి క్లీన్ చేసుకుంటే ఎక్కడైనా ఏదైనా బ్లాక్ గ్లూ ఏదైనా ఉంటే మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. అందుకనైతే బ్రష్ తోటి నీట్గా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఈ ఎడ్జ్లో ఇక్కడ ఈ NC బాల్ది ఆ బాల్ మీద అయితే కనెక్ట్ అయిపోయి ఉంది. అది రిమూవ్ చేయడానికి అయితే ఐరన్ తోటి రిమూవ్ అయితే చేశాను. చూడండి ఇప్పుడు మొత్తం ఒకసారి నీట్గా అంతా క్లాత్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం CPU అయితే CPU క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం సేమ్ ఇందాక ఏ విధంగా చేసామో సేమ్ అదే విధంగా కొద్దిగా ఫ్లక్స్ PPD వేసి ఒకసారి డౌన్ గ్రేడ్ చేసి ఈ బ్లాక్ పేస్ట్ అనేది రిమూవ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు CPUకి విక్ అయితే చేస్తున్నాను. ఈ విక్ చేయడం కూడా హెవీ ప్రెజర్గా కాకుండా చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాగే UFS కూడా ఫ్లక్స్
అప్లై చేసి డౌన్గ్రేడ్ అయితే చేసి ఒకేసారి ఆ బ్లాక్ పేస్ట్ అనేది కూడా రిమూవ్ చేశాను. తర్వాత వచ్చేసి విక్ అయితే చేశాను. ఇప్పుడు ఇంకా CPU డైరెక్ట్ రీబాల్ అయితే చేద్దాము. చూడండి, ఇప్పుడు CPU అయితే రీబాల్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, మొత్తం కరెక్ట్గా దాని ప్లేస్లో కరెక్ట్గా ఆ ప్లేస్లో ఫిక్స్ చేసి PPD అయితే అప్లై చేసిన తర్వాత ఫీదర్ తోటి ఎక్కువ ప్రెజర్ చూపించకుండా జస్ట్ పైన అలా పట్టుకొని హీట్ చూపించగానే ఆటోమేటిక్గా బాల్స్ అనేవి నీట్గా క్రియేట్ అయితే అయిపోతాయి. చూడండి, మనకి పర్ఫెక్ట్గా రీబాలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టిన్నర్ వేసి బ్రష్ తోటి నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది యూనివర్సల్ స్టెన్సిల్ కాబట్టి మధ్యలో ఏదైనా బాల్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు UFS అయితే రీబాల్ అయితే చేద్దాము. చూడండి ఇప్పుడు ప్రాపర్గా కరెక్ట్గా ఆ బాల్స్ అనేవి నీట్గా మనకి కనిపించేటట్టు స్టెన్సిల్ అయితే మనం నీట్గా పెట్టుకొని తర్వాత PPD అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ట్విజర్ తోటి మనం అలా పట్టుకొని హీట్ అనేది చూపిస్తే ఆటోమేటిక్గా సేమ్ బాల్స్ అనేవి నీట్గా క్రియేట్ అయితే అయిపోతాయి. చూడండి, మనకి నీట్గా ప్రాపర్గా బాల్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు కొద్దిగా ఫ్లక్స్ అనేది అప్లై చేసి హీట్ చూపించగానే వాటి ప్లేస్లో అవి ఆ బాల్స్ అనేవి నీట్గా కూర్చుంటాయి. సేమ్ CPU కూడా కొద్దిగా ఫ్లక్స్ అనేది అప్లై చేసి హీట్ అనేది చూపించగానే వాటి ప్లేస్లో అవి కూర్చుంటాయి. ఇప్పుడు చూడండి, CPU UFS రీబాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు ఈ వైఫై IC ఏదైనా షార్ట్ ఉందేమోనని వైఫై IC అయితే రిమూవ్ చేయడం జరిగింది. అది రిమూవ్ చేసిన సేమ్ అదేవిధంగా రీస్టార్ట్లో ఉండేసరికి ఆ IC అనేది రీఫిక్స్ అయితే చేస్తాను. ఇప్పుడు ఒకసారి కూల్ అనేది చేసుకుంటున్నాను. ఈ కూల్ చేసిన తర్వాత మొత్తం మనకి ఒకసారి ఆ కాయిల్ కూడా నీట్ కరెక్ట్గా ఛార్జింగ్ వేసి VPH కాయిల్లో ఏదైనా లీకేజ్ కానీ ఏదైనా ఉందేమోనని ఒకసారి చెకింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, పైన GROK అలాగే కింద కూడా GROK ఉంది. ఇక్కడ మటుకు సేమ్ 00 అయితే చూపిస్తుంది. ఇప్పుడు సేమ్ ఆ కాయిల్ అయితే రీఫిక్స్ అయితే చేస్తున్నాను. కాయిల్ అయితే రీఫిక్స్ అయితే చేశాను. అలాగే IC కూడా లైట్గా షేక్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే VPHలో ఒక్కోసారి ఒక్కోలాగా వస్తుంది. ఇప్పుడు మనకి VPH లైన్ మీద GR అయితే కరెక్ట్గా సెట్ అయింది. ఇక్కడ చూడండి, ఆ క్యాప్ ఏమైనా షార్ట్ ఉందని చెప్పి రిమూవ్ చేశాను. ఈ లైన్కి ఆ లైన్ కరెక్ట్గా ఉందా లేదని చూశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆ LDO రిమూవ్ ఎప్పుడైతే చేశానో అప్పుడైతే అది షార్ట్ అనేది పోయింది. మనకి ఇక్కడ ఆ LDO షార్ట్ ఉండడం వలన ఇంతకుముందు షాప్ వాళ్ళు షార్ట్ కిల్లర్ పెట్టగానే అక్కడ ఉండే సెకండరీ లైన్లో ఈ లేయర్లో ఈ ట్రాక్ అనేది కట్ అయిపోయింది.
ఈ కట్ అవ్వడం వల్ల ఆ ఎల్డిఓ షార్ట్ అయితే అలాగే ఉంది. ఇటు సైడ్ మటుకు కట్ అవ్వడం వల్ల ఇటు సైడ్ జిఆర్ అయితే ఓకే ఉంది. ఇది మనకి ప్రాబ్లం అయితే ఈ విధంగా అయితే జరిగింది. అది ఏ లైన్ అని చూడండి, ఇక్కడ విపిహెచ్ లైన్. అది ఆ విపిహెచ్ లైన్లో షార్ట్ ఉందని షార్ట్ క్లియర్ అప్లై చేయగానే ఇక్కడ ఈ లేయర్లో సెకండరీ లేయర్లో ట్రాక్ అనేది కట్ అయిపోయింది. అంటే హెవీ యాంపియర్ వస్తుంది కాబట్టి ఆ ట్రాక్ కట్ అయిపోయింది. ఈ మొబైల్ అయితే ఆన్ అయింది, కాకపోతే రీస్టార్ట్ అవుతుంది. ఇది మనకి జరిగింది ప్రాబ్లము. ఆ ఎల్డిఓ దేనికి సంబంధించిందని చూస్తే ఫింగర్ ప్రింట్ సంబంధించిన ఎల్డిఓ అనమాట. అది ఒకసారి సిపియు రీఫిక్స్ చేసే ముందు మనకి వోల్టేజ్లన్నీ మనకి వస్తున్నాయో లేదో చూస్తున్నాము. చూడండి, 3.1 విపిహెచ్ వోల్టేజ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు బక్ వోల్టేజ్లు అయితే మనం చెకింగ్ అయితే చేద్దాం. చూడండి, 0.8 అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 0.8 వోల్టేజ్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ కాయిల్ మీద చూడండి, ఈ కాయిల్ మీద 2.0, ఈ కాయిల్ మీద ఇది 1.3. మనకి ఇప్పుడు బక్ వోల్టేజ్లు కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా సిపియు అయితే నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు విపిహెచ్ లైన్లో అంతా మనకి క్లియర్ అయిపోయింది. మనకి మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్ ఏమైందంటే ఆ ఎల్డిఓ షార్ట్ అయ్యింది. ఎల్డిఓ ఎప్పుడైతే రిమూవ్ చేసామో మనకప్పుడు జిఆర్ అనేది అక్కడ ఓఎల్ వచ్చేసింది. అంటే అక్కడ వాల్యూ వస్తుంది, అంటే వేరే లైన్ నుంచి వస్తుంది కాబట్టి మనకప్పుడు ఆ లైన్లో సెట్ అయిపోయింది. కాబట్టి ఇంకా 100% ఇది ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయిద్ది అని అర్థమైపోయి ఇంకా నేను సిపియు అయితే ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు ఒకసారి డీసీలో ఒకసారి ట్రిగర్ అయితే చేసి చూద్దాము. చూడండి, 50 దగ్గర స్టక్ అయ్యి తర్వాత 66 దగ్గరికి అయితే స్టక్ అయింది. ఇప్పుడు ప్రాపర్గా 100% సిపియు అయితే మనకి పర్ఫెక్ట్గా కూర్చుంది అని అర్థమైపోయింది. ఇంకంతకని నెక్స్ట్ యూఎఫ్ఎస్ అయితే ఇంకా రీఫిక్స్ అయితే చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ కొద్దిగా హీట్ అనేది చూపించి ఫ్లక్స్ వేసి నెక్స్ట్ ఇంక వెంటనే ఐసీ అనేది పెట్టి హీట్ చూపించగానే ఆటోమేటిక్గా అది కూర్చోవడం అయితే జరిగింది. చూడండి, పర్ఫెక్ట్గా యూఎఫ్ఎస్ అయితే రీఫిక్స్ అయితే చేయడం అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఒకసారి మొబైల్ అనేది పవర్ ఆన్ చేసి అయితే చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, ఛార్జింగ్ పెట్టాను. చూడండి, మనకి మొబైల్ అనేది పర్ఫెక్ట్గా ఫస్ట్లోకి అయితే వచ్చింది. చూడండి, ఇక్కడ బ్యాటరీలో ఛార్జింగ్ ఉందో లేదని ఒకసారి డీసీ మీద ఆన్ చేసి చూద్దామని డీసీ మీద అయితే ఆన్ చేస్తున్నాను. చూడండి, చూడండి, ఒప్పో అని ఫస్ట్లోకి అయితే వచ్చింది. చూడండి, సెకండ్ లోగో వచ్చేసింది. మనకి పర్ఫెక్ట్గా మొబైల్ కూడా మనకి ఆన్ అవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మొబైల్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనము ఆ ఎల్డిఓ ఎక్కడైతే షార్ట్ అయిందో ఆ ఎల్డిఓ రీఫిక్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ఎల్డిఓ ఇన్స్టాల్ చేయకపోతే మనకి ఫింగర్ ప్రింట్ అనేది వర్క్ అవ్వదు.
ఆ ఎల్డిఓ వేరే బోర్డు నా దగ్గర వేరే బోర్డు అయితే మ్యాచింగ్ చూసుకొని ఆ ఎల్డిఓ అయితే ఇన్స్టాల్ చేయడానికి చూసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ జిఆర్లు అయితే ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి, మనకు అన్ని జిఆర్లు అయితే ఆల్మోస్ట్ కరెక్ట్గానే వచ్చినాయి. నా దగ్గర ఉండే బోర్డు చూసుకొని అది దేనికి సంబంధించిన ఎల్డిఓ, హైయర్ ఎల్డిఓనా లేదా లోవర్ ఎల్డిఓనా అనేది చూసుకొని ఇన్స్టాల్ చేయడానికైతే చూస్తున్నాను. చూడండి, ఈ ఎల్డిఓ మనకి మ్యాచ్ అయిపోతుంది అని అర్థమయ్యి ఆ ఎల్డిఓ తీసి ఇప్పుడు మనకి ఏ ఎల్డిఓ అయితే షార్ట్ అయిందో అక్కడైతే రీఫిక్స్ చేయడానికి నేను చూసుకుంటున్నాను. అలాగే ఏ పక్క డైరెక్షన్ ఉంది అనేది అయితే నేను ఒకసారి ఫైనలైజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది ఒక డైరెక్షన్లో ఉండేది ఇంకో డైరెక్షన్లో వేయడానికి అవ్వదు, అలా వేయకూడదు. అందుకని ముందుగానే డైరెక్షన్ అనేది చూసుకున్నాను. ఇప్పుడు ఈ ఎల్డిఓ అయితే మనకి రీఫిక్స్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మొత్తం నీట్గా సాల్డరింగ్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే కొద్దిగా తొందరగా మనకి సాల్డరింగ్ అవుతుంది కాబట్టి. చూడండి, ఇప్పుడు ఎల్డిఓ అయితే నేను రీఫిక్స్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఎల్డిఓ అయితే రీఫిక్స్ చేశాను. ఇప్పుడు ఆ విపిహెచ్ లైన్ అనేది ఇంతకుముందు ఆ షార్ట్ కిల్లరు అప్లై చేసిన దానివల్ల ట్రాక్ కట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ సెకండ్ లేయర్లో ఉండే ట్రాక్ దగ్గర నుంచి అక్కడ ఇన్పుట్ విపిహెచ్ కానీ ఇచ్చేస్తే మనకి ఈ మొబైల్ అనేది ఇంకా సెట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ జిఆర్ చూశాను. ఇప్పుడు అందుకని పక్కన బాల్స్ అంటే పక్కన ఎక్కడ గ్రౌండ్ అవ్వకూడదని ఫస్ట్ యూ మాస్క్ అయితే అప్లై చేసుకుంటున్నాను. యూ మాస్క్ అప్లై చేసిన తర్వాత యూవీ లైట్ పెడితే అది ఆ యూ మాస్క్ అనేది డ్రై అయిపోద్ది అన్నట్టు. చూడండి, ఇప్పుడు ఫ్లక్స్ అనేది అప్లై చేసి ముందు దానికి సాల్డరింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాల్డరింగ్ చేసే లైన్ విపిహెచ్ లైన్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ట్రాక్ ఉంది కదా, దాన్ని అయితే స్క్రాచ్ చేసుకొని ఈ జంపర్ దానికి కనెక్ట్ చేసామంటే ఇంకా సెట్ అయిపోద్ది. చూడండి, మనకి ఎంత ట్రాక్ కావాలో చూసి ట్రాక్ అయితే వేయాల్సి ఉంటుంది. మనకి ఎంత పొడుగు కావాలో చూసుకొని అంతవరకు కట్ చేసేసుకొని సాల్డరింగ్ అయితే చేసాము. ఇప్పుడు పక్క వాటికి ఎక్కడ టచ్ కాకుండా మళ్ళీ యూ మాస్క్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉండే జిఆర్ విపిహెచ్ లైన్లో ఉండే జిఆర్ మ్యాచ్ చేసుకున్నాను. కరెక్ట్గా సెట్ అయిపోయింది కాబట్టి యూ మాస్క్ అనేది అప్లై చేస్తాను. అంటే పక్కన ఎక్కడ గ్రౌండ్ కాకుండా ఉండేదానికైతే మనము యూ మాస్క్ అనేది అప్లై చేసాము. అది డైరెక్ట్గా బోర్డులో పెడితే మళ్ళీ షార్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, మొత్తం ఫిక్స్ చేసి ఒకసారి మొబైల్ పవర్ ఆన్ అయితే అవుతుందా లేదా చెక్ చేద్దాం. చూడండి, మనకి కంప్లీట్గా ఫస్ట్లోకి అయితే వచ్చింది. నెక్స్ట్ పవర్ ఆన్ అయిద్దా లేదా ఒకసారి చెకింగ్ అయితే చేద్దాం. ఎందుకంటే ఎల్డిఓ రీఫిక్స్ చేసాం కాబట్టి. చూడండి, పర్ఫెక్ట్గా మనకి సెకండ్లో కూడా వచ్చేసింది. ఒక మొబైల్ అనేది కంప్లీట్గా కూడా ఆన్ అయింది. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనము ఫింగర్ ప్రింట్
ఫింగర్ ప్రింట్ కూడా మనకి వర్క్ అవుతుంది. ఇది మనకి షార్ట్ అయింది ఫింగర్ ప్రింట్ సంబంధించిన ఎల్డిఓనే. ఇప్పుడు చూడండి ఫింగర్ ప్రింట్ కూడా మనకి వర్క్ అవుతుంది లేదా, టెస్టింగ్ అయితే చేస్తున్నాము. చూడండి ఫింగర్ ప్రింట్ యాడ్ అయితే చేశాను, పర్ఫెక్ట్గా మనకి ఫింగర్ ప్రింట్ కూడా వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.